నమస్తే. నేను సాహితి. ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. మనం తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నంబర్స్‌కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు. సో, ఈరోజు మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీతో వచ్చాను నేను. ఇంతకుముందు చేసాం మనం ఇలాంటిది ఒకటి. ఇలాంటివి చాలా చేసాం యాక్చువల్లీ. ఇప్పుడు కూడా దాంట్లోనే ఒక వెరైటీ చూపిస్తాను. ఇది మీరు బ్రేక్‌ఫాస్ట్‌కి తీసుకోవచ్చు. లంచ్‌లో కావాలంటే ఏదైనా తినబుద్ధి అవ్వని రోజు కూడా తీసుకోవచ్చు. ఓకేనా? బ్రేక్‌ఫాస్ట్‌లో ప్రిఫర్ చేయండి. మీకు కూడా ఈజీగా ఉంటుంది. కడుపుకి హాయిగా ఉంటది. స్టవ్ ఆన్ చేసేసుకుందాము. దీంట్లో వాటర్ ఏసేసుకొని కొంచెం మరగనివ్వండి వాటర్‌ని. కొంచెం దీనికి సరిపడా సాల్ట్ ఏసేసుకొని ఇది కొంచెం మరగనివ్వండి. బీట్రూట్ ఇలా తురిమి పెట్టుకోండి. మీరు ఇదే బీట్రూట్ ప్లేస్‌లో క్యారెట్ అయినా తీసుకోవచ్చు. ఇంకేదైనా కూడా తీసుకోవచ్చు. సోరకాయ అయినా తీసుకోవచ్చు. సోరకాయ ఇంకా కర్డ్ కాంబినేషన్ కూడా చాలా మంచిది. లాస్ట్ టైం చూపించాను వీడియోలో. ఇది ఇంకొక వెరైటీ. బీట్రూట్ స్వీట్‌గా ఉంటది కదా! సో, కర్డ్, బీట్రూట్ కాంబినేషన్ కూడా టేస్ట్ కూడా చాలా బావుంటది. రా తీసుకున్నాం. ఇంతకుముందు మనం వీడియో తీసాం. రా చేసాం. కానీ నేను యూజువల్‌గా రా వెజిటబుల్స్ తినడం అంత సజెస్ట్ చేయను. మీరేదో వండుకొని తిన్నా కూడా మీకు అంతే న్యూట్రిషన్ వస్తది. ఇంకా రిస్క్ కూడా చాలా తక్కువ ఉంటది. డైజెషన్ మంచిగా అవుతది. బట్ డైజెషన్ చాలా బాగున్న వాళ్ళకి బీట్రూట్ లాంటివి ఓకే. సోరకాయ లాంటివి మాత్రం నేను అస్సలు సజెస్ట్ చేయను. ఆకుకూరలు తినడం, రా ఆకుకూరలు తినడం నేను అస్సలే సజెస్ట్ చేయను. అవి పెట్టకండి. ఓన్లీ బీట్రూట్, క్యారెట్ లాంటివి ఓకే. క్యారెట్ అయితే మీ ఇష్టం ఇంకా. బీట్రూట్ మాత్రం బాయిల్ చేసుకొని తింటేనే ఇంకొంచెం మంచిగా. ఓకేనా? మన డైజెషన్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. మీ డైజెషన్ని బట్టి చూసుకోండి. మిగతాయి మాత్రం మీ డైజెషన్ బాగున్నా బాగాలేకున్నా ఉడకబెట్టుకొనే తినండి. నార్మల్ కూరల రూపకంలోనే తినండి. ఇప్పుడు దీంట్లో బీట్రూట్ వేసేద్దాము. బాయిల్ అవ్వనిద్దాం కొంచెం సేపు. జస్ట్ చాలా తొందర బాయిల్ అయిపోతుంది ఇది. కొంచెమే నీళ్ళు తీసుకోండి. ఎందుకంటే అదే నీళ్ళు మనం వేస్ట్ చేయకుండా మళ్ళీ పెరుగులో యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇది మరిగేటప్పుడు చూడండి. కర్డ్ ఎప్పుడైనా హాట్ ఇన్ నేచర్. మనం ఏమనుకుంటామంటే కర్డ్ కూల్ ఇన్ నేచర్ అనుకొని చాలా ఎక్కువ పెరుగు తినేస్తూ ఉంటాం, ఎస్పెషల్లీ సమ్మర్లో. సో, కర్డ్లో కొంచెం వాటర్ కలిపి బటర్ మిల్క్ లాగా చేసుకున్నారనుకోండి, మళ్ళీ బటర్ మిల్క్ కూలింగ్ ఇన్ నేచర్, కర్డ్ హాట్ ఇన్ నేచర్. సో, అందుకని ఎక్కువ కర్డ్ రూపకంలో కంటే బటర్ మిల్క్ రూపకంలో లేదా కొంచెం వాటర్ యాడ్ చేసుకుని తింటూ ఉండండి. ఇప్పుడు మనం దీంట్లో ఏంటంటే జింజర్ కూడా, అల్లం కూడా తరిగి పెట్టుకోమని చెప్పాను కదా. అల్లం ఎందుకు తరిగి పెట్టుకోవడం అంటే అల్లం డైజెషన్ని బాగా ఎన్హాన్స్ చేస్తుంది. డైజెషన్ మంచిగా అయ్యేలాగా చేస్తుంది. అందుకనే మనం చాలా వాటికి అసలు అల్లం సజెస్ట్ చేస్తూనే ఉంటాం. జింజర్ టీ, జింజర్ టీ, జింజర్ టీ అంటాం కదా. సో, చాలా చాలా మంచిది. జింజర్ హర్బల్ టీ అంటున్నాను. నార్మల్ ఛాయ్లో అల్లం ఛాయ్ పెట్టుకొని ఇది తీసుకుంటున్నాను డైజెషన్కి అనకండి. అది ఇంకో ప్రాబ్లం తీసుకొని వస్తే అలా కాదు. ఇది నార్మల్ హర్బల్ టీస్కి. చూద్దాం ఒకసారి. ఇది ఆల్రెడీ ఉడికిపోయింది. మీకు తెలుసు కదా, కుండలో ఒక 5 నిమిషాల ముందే మనం తీసేసి మూత పెట్టేసిన చాలు ఉడుకుతూనే ఉంటుంది. సో, అది ఉడికింది కదా, బంద్ చేసేసి కావాలంటే కాసేపు వెయిట్ చేయండి. మీరు కొంచెం చల్లగా అయ్యాక తీసుకొని ఒక బౌల్లో వేసుకుందాం ఇప్పుడు ఈ కర్డ్ని. సో, బీట్రూట్ తీసుకున్నాం కదా, దీంట్లోనే కర్డ్ యాడ్ చేసేద్దాము. దీంట్లో కొన్ని వాటర్ ఉంచనియండి. దాంట్లో కొన్ని వాటర్ తీసుకొని ఉడకబెట్టేసి అదే వాటర్ దీంట్లో వేసేసుకోండి. ఇప్పుడు దీంట్లో కర్డ్ వేసేద్దాము. కలిపేసి మనం కర్డ్ చల్లటి అట్లా తీసుకోలేదు, నార్మల్ రూమ్ టెంపరేచర్లో ఉన్నది తీసుకున్నాం. ఎందుకంటే రెండు, ఒకటి హాట్ ఒకటి కోల్డ్ అట్లా మిక్స్ చేయకండి ఎప్పుడైనా సరే. అది కూడా కొంచెం రూమ్ టెంపరేచర్ వచ్చాకనే మిక్స్ చేయండి. సో, రెండు మిక్స్ చేసాం కదా. ఇప్పుడు దీంట్లో వేసేసుకుంటే మన బీట్రూట్ రైతా రెడీ అయిపోతుంది. ఆయిల్ వేసుకొని సరిపోతుంది మనకు ఆయిల్ ఇంత. కంపల్సరీ అల్లం ముక్క తురిమి పెట్టుకోండి. చెప్పాను కదా, దీనివల్ల డైజెషన్ చాలా మంచిగా అవుతుంది, బూస్ట్ అవుతుంది. సో, మనకు కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది.
సో బీట్రూట్ రైతా వల్ల మనకు కావాల్సినంత ఫైబర్ వస్తుంది కదా, మనకి వెయిట్ లాస్లో ప్రాసెస్లో కూడా బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే కర్డ్ తీసుకుంటున్నాం, మనకు ప్రోటీన్ వస్తుంది, చల్లదనం, మంచిగా వాటర్ యాడ్ చేసాం కాబట్టి. జింజరు ఇంకా ఈ పెరుగు కాంబినేషన్ కూడా చాలా మంచిది, కూలింగ్ నేచర్. సో సమ్మర్లో చాలా మంచి ఫుడ్. బీట్రూట్ వల్ల ఫైబర్ వస్తుంది, మోషన్ ప్రాబ్లం ఉన్నా కూడా క్లియర్ అవుతుంది, గ్లోయింగ్ స్కిన్ కూడా వస్తుంది, హెయిర్కి చాలా మంచిది. సో ఇలా చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. సో డెఫినెట్లీ ట్రై చేసుకోండి. ఇప్పుడు దీంట్లో జీలకర్ర వేసేద్దాము. మీరు ఇంకేమైనా పప్పులు కూడా వేసుకోండి, మీకు ఇష్టం ఉన్నట్టయితే పీనట్స్ కూడా వేసుకోవచ్చు, పల్లీలు కూడా వేసుకోవచ్చు. దీంట్లోనే కొంచెం అల్లం, కొంచెం మిరపకాయలు, మీ టేస్ట్కి తగినట్టు వేసుకోండి. ఇది కూడా అంతే. కరివేపాకు, స్మెల్ మంచిగా వస్తుంది. మేము అల్లం వేయగానే క్లోజ్డ్ స్టూడియో కదా, ఇంకా మంచిగా వస్తుంది స్మెల్. సో ఇది మంచి గోల్నిద్దాము. ఒకవేళ థైరాయిడ్ ఉన్నట్టయితే పల్లీలు అవాయిడ్ చేయండి, మిగతా వాళ్ళందరూ పల్లీలు కూడా తీసుకోవచ్చు. దీంట్లోనే మీరు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు, కావాలనిపిస్తే కొన్ని ఉల్లిపాయలు వేసుకోవచ్చు. ఇంకా మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు ఇంకేదైనా ఎక్కువ కావాలన్నా వేసుకోండి, ఇంకేదైనా కొంచెం తక్కువ చేయాలన్నా చూసుకోండి, మీ ఇష్టంని తగ్గట్టు మెదులుకోండి. ఇప్పుడు ఇదే పోసు దీంట్లో వేసేసి కొంచెం సాల్ట్ వేసుకుందాము, టేస్ట్కి తగ్గట్టు చూసి వేసుకోండి. ఉడికేటప్పుడు కూడా కొంచెం వేసాను కదా, సో కొంచెం చూసుకొని వేసుకోండి. కలిపేసుకొని, చూసారు కదా మన బీట్రూట్ రైతా రెడీ అయిపోయింది. మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, మీరు బయటకు వెళ్ళేటప్పుడు, లేదా ఇంట్లోనే ఉన్న మీ బ్రేక్ఫాస్ట్లో తీసుకున్నట్టయితే మీకు ఫైబర్ రిచ్ కాబట్టి కడుపు కూడా నిండినట్టుగా ఉంటుంది. మన వెయిట్ లాస్ ప్రాసెస్లో కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఒక్క ఫుడ్ తోటో ఒక్క ఎక్సర్సైజ్ తోటో బక్కగా అయ్యడం ఇంపాసిబుల్. అండ్ క్రాష్ డైట్లు చేసుకోకండి, అంటే మరీ తిండి తక్కువ చేస్తే చాలు ఇంక ఏది అవసరం లేదు అన్నట్టుగా చేయకండి. అలా చేయకూడదు. మన బాడీకి తగ్గట్టు స్లోగా ఫస్ట్ మన హెల్త్ ప్రాబ్లమ్ తగ్గట్టుగా మెదులుకోవాలి, హెల్తీగా అవ్వాలి. ఆ హెల్తీ అయ్యే ప్రాసెస్లో వెయిట్ లాస్ మీద దృష్టి పెట్టాలి. అంతేగాని హెల్త్ ఎట్లున్నా సరే ఫస్ట్ వెయిట్ లాస్ అయితే అవుతాను అన్న యాటిట్యూడ్లో ఉంటున్నాము, అది మానేసేయండి. అట్లా ఎప్పుడు క్రాష్ డైట్లు చేసి మంత్లీ నేను 10 కిలోలు తగ్గుతాను, 6-7 కిలోలు తగ్గేస్తానని చూసుకోకండి. అలా మంచిది కాదు, అలా కుదరదు. మీకు ఫ్యాట్ కరగడం మానేసి మజిల్ కరగడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే అలా అవుతుందో మీరు ఇంకా ఎక్కువ వీక్ అవుతూ ఉంటారు, లూజ్ స్కిన్ వస్తుంది, వీక్నెస్ వస్తుంది, ఎనర్జీ పోతుంది, మొత్తం వైటమిన్ డెఫిషియన్సీస్ వస్తూ ఉంటాయి. సో ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. కొన్నిసార్లు వర్స్ట్ కేస్ సినారియోలో హార్ట్ స్ట్రోక్స్ కూడా రావచ్చు. సో అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇంకా చాలా వెరైటీస్ చేసుకోవచ్చు మీరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పేస్తాను నేను. బ్రేక్ఫాస్ట్కి ఇది తీసుకున్నాము, ఆఫ్టర్నూన్ లంచ్లో మీరు ఏది ఉండి అవైలబుల్ దాన్ని బట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఓన్లీ రైసే ఇష్టం, సో వైట్ రైస్ కొంచెం 100 grams కుక్డ్ వైట్ రైస్ తీసుకొని దాంట్లోకి ఎక్కువ ఒక ప్రోటీన్ సోర్స్ పెట్టండి, ఒక ఆకుకూర పప్పు, ఆకుకూర అట్లా పెట్టుకొని మంచిగా తినేసే. దాని తర్వాత బటర్ మిల్క్, ఒక గ్లాస్ ఆఫ్ బటర్ మిల్క్, డన్. ఆకలేస్తే ఒక నువ్వులుండ తినండి స్నాక్స్లో, లేదా కొంచెం మఖనా తీసుకోండి సరిపోతుంది, లేదా ఒక ఫ్రూట్, డన్. డిన్నర్కి 6:30 డిన్నర్ క్లోజ్ చేయండి. కిచిడి అలాంటివి తీసుకొని మధ్యాహ్నం వైట్ రైస్ తీసుకున్నారనుకోండి, ఇప్పుడు కొంచెం గ్రెయిన్ మార్చేసేయండి. లేదు మధ్యాహ్నం రోటీస్ అలా తీసుకుంటే ఈవినింగ్ వైట్ రైస్తో కిచిడి చేసేసుకోండి, మీరు డన్ కదా. దీంట్లోనే మీరు ఒక 1 hour యోగా యాడ్ చేసేసేయండి, హెల్త్ ఎంత ఇంప్రూవ్ అవుతుందో చూడండి. సో అందుకనే ఎక్కువ టెన్షన్ తీసుకోకుండా మీ బాడీని మీరు అర్థం చేసుకొని దానికి తగ్గట్టు మెదులుకోండి, ఎప్పుడు హ్యాపీగా ఉండండి.